Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Thank you, Master. Thank you, Lord. ఎదోములో నివసించిన కొండ ఉంది. సియోను అసలు నివసిస్తున్న కొండ ఉంది, ఎక్కుతున్న కొండ ఉంది అని నేర్చుకుంటున్నాం. అసలు ఈ ఏషావు లేదా ఈ ఎదోము అని పేరు ఎప్పుడొచ్చింది ఒక మాట చూద్దాం రండి. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం నుండి చదవండి. 29 నుండి 32 వరకు చాలు. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 32 వరకు చదువుకుందాం. హల్లెలూయా. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చూడండి, ఏదోము అనబడేను. ఇప్పుడు ఆ ఎర్రగా ఉన్నది దాంట్లో కొంచెం నాకు పెట్టు అని అడుగుతున్నప్పుడు ఆ ఎర్రని ఆ స్థితి లేదా ఎరుపు దాన్నే ఏదోము అంటున్నారు. ఎందుకు ఏదోమీలు అంటే ఈ ఎర్రని ఎరుపు, ఆ ఎరుపు దానికి వారు పడిపోతారు. రెండోది, జ్యేష్ఠత్వపు హక్కు దేవుడు ముందుగానే ఇచ్చారు. ఇప్పుడు 34వ వచనం 26వ అధ్యాయంలో ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు అన్నారు కదా. మరి యాకోబు ఆ టైంకి ఎంత వయసు ఉండొచ్చు? సేమ్ వయసే ఉంటుంది. అదే ఏజ్ కి, అదే వయసుకి ఇద్దరు మనస్తత్వాలు కూడా వేరుగా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. నేను అలసిపోయినాను, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వంతో నాకేం పని, నేనేం చేసుకుంటాను దాన్ని, ఇప్పుడు కనిపిస్తున్న ఎర్ర కూర నాకు పెట్టు అని ఆ ఒక్క కూరకి లేదా ఆ ఒక్క తిండికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వానికి ఇవ్వలేకపోయాడు. అంటే లాంగ్ రన్ లో ఏది గొప్పదో దానిని ప్రాముఖ్యంగా చూడకుండా షార్ట్ రన్ లో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉంటే చాలు అన్నట్టుగా ఆ బిడ్డ తన హక్కుని కూడా కోల్పోయి తిండికి అమ్ముడుపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎదోమీయుల కొండ మొత్తం ఇలా శరీరానుసారంగా నడుస్తుంది. వాళ్ళకి శరీరానుసారమైన కోరికలు, శరీరానుసారమైన సమస్తం కూడా వాళ్ళకి ప్రాముఖ్యంగా ఉంటది. నేను అంటాను, ఎదోమీయుల కొండ అంటే ఎర్ర కొండ అని. చెప్పండి, ఎటువంటి కొండ? ఎదోమీయుల కొండ అంటే ఎర్ర కొండ. మీరు చూడండి, పుట్ట మన్ను ఉంటది చూసారా, అది ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. కానీ దాని లోపల భయంకరమైన పాము నివసిస్తూ ఉండొచ్చు. అలా ఎదోమీయులు ఇలా శరీరానుసారంగా శరీర క్రియలతో బ్రతుకుతూ ఉంటారు. ఇంకా ఈ తర్వాత పరిస్థితి చూస్తే మనం చదువుకున్నాం ఆల్రెడీ.
వారు ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలుగు చేస్తున్న వాళ్ళే ఉన్నారు వారి కోడళ్ళు అని మనం చూసాం. అలా ఏది వద్దంటే అది చేస్తూ ఒక భయంకరమైన వేలోనికి వెళ్ళిపోతున్నాడు ఈ ఎదోము. కానీ యాకోబు ఎలా తయారయ్యాడు అది కూడా చూడాలి. యాకోబు ఎలా తయారయ్యాడు అంటే, తండ్రి తల్లి కూర్చోపెట్టి, అయ్యా మేము ఆల్రెడీ ప్రాణం విసిగి ఉన్నాం, ఇక నువ్వు మళ్ళీ అదే ఏరియాలో నుండి మళ్ళీ మాకు కోడండ్లు అయితే తేవద్దు, నువ్వు తిన్నగా వెళ్ళిపో, పద్దనరాం వెళ్ళిపో, అక్కడి నుంచి నీకు కుమార్తెల్ని తీసుకొని వివాహం చేసుకో అని చెప్పి పంపించారు. సో ఇప్పుడు వెళ్తున్నప్పుడు యాకోబు యొక్క మనస్సు మొత్తం దేని మీద ఉంది? ఏమి ఫీడ్ అయ్యి బయలుదేరాడు? పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. మీకు అర్థమైందా? పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. తను ఎంత అంటే పట్టుదల కలిగిన వాడో ఒకసారి చూడండి. తను ఇష్టపడిన రాహేల్ కొరకు అక్కడ 7 సంవత్సరములు కొలువు చేస్తున్నాడు. రాహేల్ దొరకలా, తన సిస్టర్ ని ఇచ్చి పెళ్లి చేశాడు. సరే, మళ్ళీ రాహేల్ కోసం మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే ఇప్పుడు అయిపోతే పర్వాలేదు, నాకు చాలు అన్న ఫీల్ కాదు యాకోబుది. నాకు ఎట్టి పరిస్థితిలో అది కావాలి అంటే కావాలి. మీరు వింటున్నారా? అవును. ఒక్క పూట కూటి కోసం పోతే పోని అన్న మైండ్ కాదు యాకోబుది. తను ఏదైనా కావాలి అని కనుక బయలుదేరితే అది సంపాదించుకున్నంత వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైనా విడిచిపెట్టని ఒక అనుభవం చూస్తున్నాం. అంతేకాదు, ఇశ్రాయేలు అని పడుతున్న ఆ అనుభవం ఉందే, అప్పుడు కూడా చూడండి, తనతో రాత్రంతా పోరాడిన పెనుగులాడిన అనుభవం ఒకటి ఉంది కదా. అక్కడ ఒక మాట మనం వింటున్నాం, చదువుతున్నాం. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం రండి. ఆదికాండం 32వ అధ్యాయం 25 నుండి 26 వరకు చదవండి. 25, 26 వచనాలు చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 25 నుంచి 26 వరకు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వడిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయనెను. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం మీద ఉన్న మనస్సు ఒకసారి ఆలోచించండి. తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడు, విడిచిపెట్టట్లా. మనం ఒక నరుడు వచ్చి పెనుగులాడితే మనం ఆ బలానికి ఓడిపోతాం, లేకపోతే భయపడతాం, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ యాకోబు అలా కాదు. ఈ వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తాడని అర్థమైంది. మీరు గమనించండి, తన దృష్టి అంతా కూడా జ్యేష్ఠత్వం మీద ఉన్నప్పుడు అవకాశాన్ని వదులుకోలా. తను వంటే చేస్తున్నాడు. తను అనుకున్నాడా అండి, నేను ఈ వంట చేస్తున్నప్పుడు ఏషా వస్తాడు, ఏషా వచ్చినప్పుడు నేను జ్యేష్ఠత్వాన్ని అడుగుతానని? కాదు. తన మనసంతా కూడా ఎప్పుడు జ్యేష్ఠత్వాన్ని దక్కించుకోవాలా అని ఉంది గనుకనే తను కాలబేరానికి వచ్చినప్పుడు తను వాడుకున్నాడు. ఎగ్జాక్ట్ గా అలాగనే నన్ను ఆశీర్వదించాలి అని హృదయంలో ఉంది గనుక ఈ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఎంతగా అంటే తన తొడగూడు వడిసినా సరే అది ఆ ఆశీర్వాదం మీద ఉన్న మనస్సు. నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతా. మామూలుగా అంత దెబ్బ తగిలిన తర్వాత వదిలేస్తారు, దెబ్బను చూసుకుంటారు. కానీ యాకోబులకు కాదు.
ఆ దెబ్బను కూడా వదిలేసి ఆశీర్వదిస్తే వదిలేస్తా అంటున్నాడు. అందుకే చూడండి, ఆ వ్యక్తి ఈ మాట అంటున్నాడు, నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఇశ్రాయేలీలు అంటే ఫోకస్ గా వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది దక్కించుకునేవారండి ఇశ్రాయేలీలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇచ్చిన ఎంత ఎంత కృప అయినా విడిచిపెట్టుకునే వాళ్ళు కాదు. ఏమీ లేని స్థితిలో కూడా నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను ఆశీర్వదించు అని ఆశీర్వాదం కొరకు పెరుగులాడుతున్న ఒక స్థితి. అంతేకాదు, అది దక్కించుకోవడానికి దెబ్బ తగిలినా పర్వాలేదు, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతానని ఆ ఆశీర్వాదం మీద ఉన్న పట్టుదల. తల్లిదండ్రులు చెప్పి పంపించారు కదా, భార్యని చేసుకో, అక్కడి నుంచి భార్యను చేసుకో అంటే అక్కడ కూడా భార్యను చేసుకోవడానికి ఉన్న ఆటంకం 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనొచ్చు కదా. 14 సంవత్సరాలు నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు. ఇప్పటికే నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా నేనేం చేస్తాను అనుకోట్లా. 40 మళ్ళీ ఇంకొక 14 ఎంతండి? 54. 54 సంవత్సరాలు నాకు ఎందుకు ఈ రాయాలి అనట్లా. నాకు ఎలా అయినా సరే ఆమె కావాలి, దానికోసం నేను ఇంకొక 7 సంవత్సరాలు నేను కష్టపడతా. ఆ ఉద్దేశం. నేను అనేది అలాగ కొలువు చేసి అలాగ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పట్లా, అది కాదు. తన హృదయంలో ఒక దాని మీద ఆశ పడితే, నేను చచ్చిపోతున్నాను కదా పర్వాలేదులే ఇది వదిలేస్తా అనే మైండ్ సెట్ కాదు, నేను చచ్చినా వదలననే మైండ్ సెట్. వింటున్నారా? ఇప్పుడు ఈ కొండ మీద ఉన్న అనుభవాలు కూడా అలాగనే ఉంటాయి. ఇదేమో కొండ మీద కూడా ఉన్న వారికి ఇదే మైండ్ సెట్ ఉంటుంది. మూల పురుషుడు అండి వీళ్ళు. ఇశ్రాయేలీలకి మూల పురుషుడు, ఎదోమీయులకి మూల పురుషుడు. వీళ్ళ స్వభావం, ఆ ఇన్నర్ కోర్ ఎలా ఉంటుందంటే, ఆ ఇన్నర్ మనసు ఎలా ఉంటుందంటే ఇవే పునాదులుగా ఉంటాయి వాళ్ళకి. ఈరోజు ఒక ఆశీర్వాదం పొందడానికి ఏముందిలే, నేను ఇంకా చచ్చిపోతున్నాను, నేనేం చేసుకుంటా ఈ ఆశీర్వాదం అన్న ఫీల్ లో ఉండడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ తరముల్లో నీ 1000 తరములు ఆశీర్వదిస్తాను. ఒక్క వంశం ఆశీర్వదింపబడ్డం కంటే 1000 తరాలు ఆశీర్వాదం పొందాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యక్తి జీవితంలో జీవిస్తున్న వ్యక్తి ఎంత ఫోకస్డ్ గా ఉండాలండి? చాలా ఫోకస్డ్. ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, ఒక్క పూట కూటి కొరకు పడిపోతున్న జీవితాలు, ఒక్క పూట పానీయం కొరకు పడిపోతున్న జీవితాలు, ఒక్క ఫుడ్ లేకపోతే గొణుగుతూ సణుగుతూ ఉన్న అనుభవాలు, పానీయం లేకపోతే లేదా నీళ్లు లేకపోతే సణుగుతూ గొణుగుతూ దేవుని తిడుతూ ఉన్న అనుభవాలు, నాయకుల్ని తిడుతూ ఉన్న అనుభవాలు. ఎందుకు ప్రభు ఇవన్నీ అలౌ చేస్తున్నారు తెలుసా? నిరూపించుకోవడానికి. రెండోది, ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనుభవ జ్ఞానంతో. మీరు ఆశీర్వదింపబడిన జనాంగం, మీరు ఇలా ఉండడానికి వీల్లేదు అని నేర్పిస్తున్న ఒక అనుభవం అండి. అందుకే అక్కడ శోధన దినమందు వాళ్ళ గురించి చెప్పిన మాట, వారు శోధన దినమందు అని చెప్తున్నారు. ఒక భక్తుడు ఇలా రాస్తున్నాడు, నేను శోధింపబడిన మీదట ఎలా మారుతానని? శుద్ధ సువర్ణం వల్ల సువర్ణం వల్ల మారేదను. గొప్ప
అనుభవం అండి ఆ దైవజనుడిది. అసలు అనుభవాల్లో నుంచి పుడుతున్న పాటలు అవి. అంతేగాని శోధనకి పడిపోయిన అనుభవం కాదది. నిలబడాలి అని ప్రయత్నిస్తున్న వారు సువర్ణ వలె మారుతూ ఉంటారు. చూడండి, పరలోక రాజ్యం బలవంతుల చేత పట్టబడుచున్నది. అంటే ఫోకస్ గా కావాలి అని బలవంతంగా పట్టుకుంటున్న అనుభవం అండి అది. ఆమేన్. జస్ట్ అలా ఏదో 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 ఒకటి అన్నట్టుగా వచ్చేది కాదది. దానిని చూసి దక్కించుకునే అనుభవం కావాలా. ఒక 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 మంచి ముత్యమును వెతుకుతున్న వర్తకుడు అనేక ముత్యములను వెతికాడని అర్థం. అది మంచిది దొరికిందా, పొలమంతా లేదా అది మొత్తం కూడా కొనుక్కునే అనుభవంలోకి ఎలా వెళ్తున్నాడు? ఉన్నదంతా పెట్టి దాన్ని కొనుక్కునే అనుభవంలోకి ఎలా వెళ్తున్నాడు? ఏంటది? ఉన్నదంతా పెట్టి యేసయ్యని సంపాదించుకోవాలి, ఉన్నదంతా పెట్టి పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. ఆమేన్. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. రెండు మనస్తత్వాలు బేస్ లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే రెండు కొండల్లో ఇటువంటి అనుభవాలు ఉంటాయి. శరీర మనస్సులో పడిపోయి, శరీరాశలకు పడిపోయి, ఏముందండి శరీరాశలో? ఏముంది? నేత్రాశ, జీవోపడమం, వీటిలో ఏముంది? కళ్ళు ఎంతగా పనిచేస్తున్నాయి. ఆ ఎర్రగా కనిపిస్తుంది, నాకు కావాలి. అంటే లాంగ్ రన్ లో ఉన్నవి ప్రాముఖ్యంగా మారట్లా. నేను ఒక మాట అంటాను, దేవునికి ఏది ప్రాముఖ్యమో వీరికి అది ప్రాముఖ్యంగా లేదు. యాకోబు అనుభవం అలాంటిది కదా. దేవునికి ఏది ప్రాముఖ్యమో అది తనకు కూడా ప్రాముఖ్యం. అండ్ అది లేకపోయినా దక్కించుకోవాలనే ఆశ. ఈరోజు ఎంతమంది వాక్యం కొరకు నిజంగా ఇలాంటి పోరాటం పోరాడుతున్నాం చెప్పండి. వాక్యం మీద ఎంత ఆశ ఉంది, ప్రార్థన మీద ఎంత ఆశ ఉంది. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభా, నాయన వెలకలేని 100 కోట్లాది స్తోత్రములు తండ్రి. ఆయన నా ప్రభా, రెండు కొండలను మేము చూస్తూ ఉండగా ఆయన అవి కవలలే గనుక నాయన నా తండ్రి ఒకే రీతిగా కనపడుతున్నటువంటి ఏదేమో కొండ, సియోను కొండని మేము గమనిస్తున్నప్పుడు నా తండ్రి ప్రభా, నాయన ఇందులో నుంచి నా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నాయన నా తండ్రి ప్రభా, ఎర్రగా ఉన్నటువంటి ఆ కూరను చూసి నాయన నా తండ్రి ఒక్క కోటి కోసము నా తండ్రి ప్రభా, ఒక పూట కోటి కోసము నాయన నా తండ్రి జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏదోమ వల్లే ఉండక నాయన నేను చావబోతున్నాను కాబట్టి నా ప్రాణం విసిగి ఉన్నది కనుక నాకు జ్యేష్ఠత్వపు హక్కే వద్దు అన్నటువంటి స్థితి ఏదోమ కొండదైతే నాయన నా తండ్రి యాకోబు తల్లిదండ్రుల మాట విని విధేయత కలిగి నాయన పట్టుదల కలిగి నా తండ్రి ప్రభా నాయన పెళ్లి చేసుకోవడానికి బయలుదేరినప్పటికీ అక్కడ నా తండ్రి తనకు కావాల్సిన దాన్ని దక్కించుకోవడానికి నాయన నా తండ్రి ప్రభా దక్కించుకుంటున్న ఆ పట్టుదల కలిగి పని చేసినటువంటి యాకోబును చూస్తున్నామయ్యా. నాయన ఆ రీతిలో నా తండ్రి ప్రభా ఆశీర్వాదం కొరకు మనస్సును ఉంచుకొని నా తండ్రి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నువ్వు గెలిచి ఉన్నావు గనుక నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడును అన్నటువంటి పేరు సంపాదించుకున్నటువంటి యాకోబును చూస్తున్నాం తండ్రి. ఆయన ఏ రీతిగా నా తండ్రి ప్రభా ఎంతో ఫోకస్డ్ గా ఉంటున్నటువంటి ఇజ్రాయేలీలు ఆయన యాకోబు ఉంటున్నాడు. ఆయన కృపను విడిచిపెట్టుకోలేదు ప్రభా, ఎల్లప్పుడూ ఆశీర్వాదం కొరకే ఆశపడ్డాడు. ఆయన లేని జ్యేష్ఠత్వం కూడా దక్కించుకోవాలన్న ఆశతోటి సమయం వచ్చినప్పుడు జ్యేష్ఠత్వంను దక్కించుకున్నారు.
నాయన తండ్రి ప్రభా, నాయన తొడ గూడు ఒడిచినప్పటికీ, నాయన దెబ్బ తగిలినప్పటికీ ప్రభా నా తండ్రి ఎలాగనైతే నాయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అలాంటి మనస్తత్వము కలిగినటువంటి నాయన తండ్రి ఇజ్రాయెల్ ను మీరు చూపిస్తున్నారు. కాబట్టి నా తండ్రి ప్రభా, నీళ్ళ కోసం ఆహారం కోసం గొనిగి సనిగేటువంటి అనుభవం కలిగిన వారు కాదు, కానీ శోధన దినమందున తండ్రి ప్రభా శుద్ధ సువర్ణం వల్లే మారేటువంటి వారుగా మేము ఉండాలయ్యా. నాయన నా తండ్రి పరలోక రాజ్యము బలవంతుల చేత పట్టబడుచున్నది గనుక నాయన నా తండ్రి మేము చూసి దక్కించుకునే అనుభవంలోనికి మేము వెళ్ళాలి. నాయన నా తండ్రి మంచి ముత్యంలో కొన్నటువంటి మంచి ముత్యం దక్కినప్పుడు ఉన్నది మొత్తం పెట్టి నా తండ్రి ఎలాగనైతే వర్తకుడు కొని ఉన్నాడో అలాగున నా తండ్రి ప్రభా మేము ఉన్నదంతయు పెట్టి యేసయ్యను ఉన్నదంతయు పెట్టి నా తండ్రి ప్రభా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి మనస్సు మాకు కావాలి ప్రభా. అట్టి మనస్సును మాకు ధరింప చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి మనస్సును ఆయన నా తండ్రి ప్రభా మేము కలిగి ఉండటకు మాకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఆయన ఈ శరీరానికి సంబంధించిన ఈ మనస్సు, నేత్రాశ, జీవపుటంబము, శరీరాశలు సంపూర్ణంగా మళ్ళీ చచ్చిపోవాలి ప్రభా. అవి అన్నీ కూడా తండ్రి యొద్ద నుంచి పుట్టినవి కావు అని మీరు చెప్తుండగా ఆయన అపవాది నుంచి వచ్చినటువంటిది ఏది మాకొద్దు నా తండ్రి ప్రభా. కంప్లీట్ గా అవి మాలో చచ్చిపోటకు మీ కృప అనుగ్రహించండి తండ్రి. వాటిని చంపుకుంటామయ్యా, మాకొద్దు ప్రభా. వేర్లతో సహా మేము పెరికి వేసుకుంటామయ్యా, మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నాయన నా తండ్రి ఈ దినమున ఏది ప్రాముఖ్యమో మాకు నాయన అది మాకు అర్థం అవడానికి మీ కృపనిచ్చారు ప్రభా. దేవా, నీకు ఏది ముఖ్యమో మాకు అదే ముఖ్యమై మారాలి నాయన. అది లేకపోయినా దక్కించుకోవాలన్న ఆశతోటి మేము పరిగెత్తాలి ప్రభా. నిజముగా మేము వాక్యం కోసం పరిగెత్తుతున్నామా? వాక్యము అర్థం కాకపోయినా దాన్ని పదే పదే అర్థం చేసుకోవడానికి వాక్యం కోసం ఎంత దూరమైన పరిగెత్తేటువంటి మనసు నాయన ఉన్నదా? అటు ఆశ మాకున్నదా అని ఈ రోజు ప్రశ్నించుకున్నటకు కృపనిచ్చారు. మాలో నా తండ్రి ప్రభా వాక్యం మీద, ప్రార్థన మీద ఆశ పెరుగునట్లు ఆయన నిద్ర పట్టని ప్రార్థన ఆత్మచేత రాత్రములు ధ్యానించి వాక్యమును ధ్యానించి దాన్ని పాటించుటకు కావలసిన ఆ పట్టుదల మాకందరికీ దయచేయమని ఆ లెవెల్లోనికి మేమందరము ఎదిగినట్లుగా నా తండ్రి సియోను కొండ నివాసులుగా మేము మారినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక ప్రార్థన కూడా చేద్దాం. అదేంటంటే చాలా మంది మనం చేస్తున్న ఒక పెద్ద పని ఏంటి అంటే వాక్యం అర్థం కాదు కదా అని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా నేను వాక్యం నాకు అర్థం అవ్వాలి అని దాన్ని పట్టుకున్న అనుభవంలోకి వెళ్దాం. అలా ప్రార్థన చేసుకుందాం. దాని మీద కూర్చోండి, అదే వాక్యాన్ని ధ్యానించండి, అదే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్ముడు అలా ఎవరు ఫోకస్డ్ గా ఉంటారా అని ఎదురు చూస్తున్నారు. వారికి ఆయన అందులోపల ఉన్న సమస్తము ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆ వాక్యం లోపల ఎంత ఐశ్వర్యం దాగింది తెలుసా? అంటాను, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క గింజ వంటిది. ఒక మామిడి టెంక ఉంటుంది చూడండి, అటువంటి ఒక విత్తనం గింజ లాంటిది. ఆ ఒక్క దాన్ని సరిగా నాటినప్పుడు ఎలాగైతే అంత పెద్ద వృక్షం బయటకు వచ్చి మరలా అదే పోలికలో ఉన్న అనేక ఫలాలు, గంపల ఫలాలు బయటకు వస్తున్నాయి. అలా వాక్యం మీద ఫోకస్డ్ గా అలా ఉన్నప్పుడు దాని లోపల దాగి ఉన్నంత మహిమైశ్వర్యం బయటకు వస్తుంది. చూసినప్పుడు అందులో ఉన్న మొక్క ఎటువంటిదో నీకు కనపడదు. దాని ఆకులు గాని, దాని కానీ, దానికి ఎన్ని ఫలాలు వస్తాయని గాని కనపడదండి. అలా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క వాక్యంలో అంత దాచబడి ఉంటుంది. దాచబడి అవన్నీ పొందుకోవాలి అంటే అది సరిగా లోపలికి వెళ్ళి అది సరిగా హృదయంలోకి వెళ్ళి నాటబడాలి. ఇప్పుడు వాక్యం మీద అంత ఫోకస్ మనకి ఎందుకు ఉండట్లేదు? అర్థం కావట్లేదులే అని వదిలేస్తున్నావా? ఇదిగో ఈ రోజు నుంచి హృదయంలో ఒక మార్పు కలగాలి. ఆమేన్.
చూడంగానే ఏది కూడా కనపడదమ్మా. నువ్వు విత్తనం చూడగానే అందులోపల ఉన్న మొక్క కనిపించేస్తుందా నీకు? కనపడదు. నువ్వు ఫస్ట్ భూమిలో నట్టు, నీళ్లు పోయి, తర్వాత దానిలో ఉన్నది చిన్న చిన్నగా కనిపించి పెద్ద వృక్షం ఎలా అవుతుందో ఎగ్జాక్ట్ గా వాక్యం కూడా ప్రారంభం ఏం అర్థం కాదు, కానీ హృదయంలో నాటిన తర్వాత అది మొలకెత్తిన తర్వాత చిన్న చిన్నగా తన డీప్ లోనికి వెళ్తూ ఉంటాం. అప్పుడు అర్థం అవుతుంది మనకి ఇది పెద్ద వృక్షం అని. ఆమేన్. అందుకే ఎవరు కూడా ఈ రోజు నుంచి ఇటువంటి మనస్తత్వం లేకుండా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాక్యం మీద నాకు ఫోకస్ కావాలి అని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధ మహారాజాను పొందాలయ్యా. ఇదే కలస్తున్నా ఆయన ఎస్ఎంని ఆలోచనలు మాకు దయచేసి మేము ప్రార్థించాలో మాకు బోధించిన దేవానికి వందనాలు. మన సజీవ లెక్కలో మీరు తీసుకొచ్చారయ్యా. ఈ రోజు ఈ మాటలు వినగలిగిన దానితో మాకు ఇచ్చారు. చేయగలవాడు ఆయన ఏసే ఆత్మ చూపుచున్న మాట వినుగాక నీ వాక్యం సెలవుస్తుంది. ప్రభా నా తండ్రి ఏసే పరిశుద్ధాత్మగా మీరు ప్రతి ఒక్క వాకు పైన నాయన ఏసే అల్లాడుతూ నేను ఆ వాక్యంలో మరుగై ఉన్న ధననీతిని మాకు బయలుపరచాలని ప్రతి మాటను మీరు వెలికి తీస్తూ హల్లెలూయా నాయన ఏసే నాయన నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఆ వాక్యంలో ఉన్న ధనమును, ఆ సంపదను, నాయన ఆ జీవమును పొందుకొని నాయన తద్వారా నాయన మహావృక్షంగా నాయన ఏసయ స్థిరంగా నాటబడిన వారమై నాయన ఏసయ మహావృక్షంగా ఎదిగి నీ కొరకు ఫలించాలని మీరు ఆశిస్తున్నారు. ప్రభా మీరు నాయన ఏసయ కలిగి రాయించిన ప్రతి వాక్యం యొక్క ఉద్దేశం అదే అంటున్నది. ప్రభా ఆ వాక్యమును మేము అల్పంగా చూడక, ఆ వాక్యమును మేము నిర్లక్ష్యంగా తీసుకునక, ఈ లోకమైన పనుల్లో నాయన ఏదో ఒక భాగంగా మేము ఎప్పుడూ తీసుకోకుండా ఆ ప్రాముఖ్యతను, ఆ సమయమును నాయన వేసి ఆ ధ్యానించే మనస్సు స్వభావము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన ఏస్యా నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు. ఆయన మీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలమని పేతురు అన్నారు ప్రభా. మేము కూడా ప్రభా అలాగా మీ పాదం చెంత లేచి ఉన్నప్పుడు మీరు లోతైన మర్మమును మాకు బయలుపరుస్తున్నారు. ఏదోము ఏషావు అని ప్రభా, ఏషావు స్వభావాన్ని మీరు ఎంతగా విపులపరిచిన ఆయన ఒక్కొక్క ఏరియా మాకు చూపిస్తున్నారు ప్రభా. ఏషా కొండకు తీర్పు తీర్చడానికి నాయన ఏసియా రక్షకులు సియోన్ కొండ మీద పర్వతం మీద పుట్టుదురు అన్న వాక్కు మేము ఎన్నోసార్లు విన్నాం, కానీ దాని అర్థం అయితే ఎప్పుడు అర్థం కాలేదు. కానీ ప్రతి మాటను నాయన ఒక్కొక్క ఏషా అంటే ఎవరు, సియోన్ అంటే ఎవరు, కొండ ఏంటి, ప్రతి మాటను మాకు ఆయన మీరు బోధిస్తున్నారు. ఈ ధనానికి మేము ఎంత ధనం వెచ్చించినా కూడా మేమైతే పొందుకోలేము, సంపాదించలేము. ఈ సమయం ఎంతో అమూల్యమైనదని గ్రహించి ఆయన మేము ఎంతో భయభక్తులతో ఎంతో శ్రద్ధతో నాయన యేసయ్య వాక్యము గ్రహించగలుగుటకు మా హృదయపు గదులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క దాన్ని మీరు కొట్టివేసి దూరపరచి ఒక విశాలమును, ఒక ఆకర్షమును నాయన మీరే దయచేయమని, అందులో నాయన మీరే నాయన యేసయ్య సింహాసనాసీనుడుగా ఉండి మాకు బోధించమని. హల్లెలూయా నాయన యేసయ్య మీరే మమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ లోనికి తీసుకుని వెళ్ళమని. సరిగ్గా విత్తబడిన విత్తనము ఫలించక మానదు. ఆయన విత్తబడుతున్న గింజలు ఏవి త్రోవ పక్కన ముళ్ళ కుంపలో పడిపోకుండా ప్రభా మా హృదయం మంచిగా దున్ని ఆయన సరళపరచమని, ఆశను ఇతను అధికం చేయమని యేసునామమున బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వీరు అలా ఉన్నప్పుడు అలా ఎదుగుతూ ఉన్నారు. యాకోబు ఏశావులు మళ్ళా కలిశారు. కానీ వారికి ఉన్న సంపద లేదా వారికి ఉన్న బలగం అంతటినీ కూడా భూమే భరించలేనంతగా వారిద్దరు కూడా విస్తరించారు. వెంటనే అక్కడ జరుగుతున్న కార్యం, నేను సేయూరు మన్యంకి వెళ్తానని చెప్పి సేయూరుకి వెళ్ళిపోయాడు ఏశావు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఏశావు. ఇప్పుడు చూడండి, ఈ యాకోబు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నివసించాడు
అదొకటి చూద్దాం. ఈ 37వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయము 1వ వచనము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. అది ఎక్కడ ఉన్నాడండి? కానానులో ఉన్నారు. కానానులో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి గోషేను దేశంకి వెళ్ళారు. గోషేను ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. కరువు భరించలేకుండా ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు. ఇప్పుడు కొన్ని తరాలు అయిన తర్వాత, మోషే కాలం వచ్చిన తర్వాత వారు తిరిగి మరలా ఎక్కడికి బయలుదేరారు? మళ్ళీ ఇదే కనానికి బయలుదేరారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కనానికి బయలుదేరిన ఆ దేశం లేదా ఆ కనానుని దేవుడు ఇలా ప్రస్తావిస్తున్నారు. ఆ ఏరియాకి వెళ్దాం రండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమనంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన వచనాలు ఇవి. 2 అండర్లైన్ చేయండి. ఎందుకంటే మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు పోయి. పితరులకు ప్రమాణం చేసిన దేశం ఏది? అదే కనాను. అదే కనానికి మరలా వచ్చి చేరడానికి ప్రభు చెప్తున్న మాట చూడండి. దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు. వాళ్ళ దేశమే అయినా వాళ్ళు స్వాధీనపరుచుకోవాలండి. ఎందుకు? విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు దాన్ని ఆక్రమించుకున్నారు గనుక దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు, అంటే ఈ రోజు నువ్వు ఎప్పుడు స్వాధీనపరచుకోబోతున్నావు? ఫ్యూచర్ లో. నేడు. ఎప్పుడు ప్రమాణం చేయబడింది? పాస్ట్ లో. నేడు. కానీ ఈ రోజు నేడు ఏం చేయాలట? నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను, ఆయన ఆజ్ఞ పాటించటం నేర్పిస్తున్నారు అంటున్నా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను పాటిస్తే చాలండి. ఏది చెప్తే అది చేయగలిగితే చాలు. ఏది చెప్పారో అది చేయడం మీద ఎలాంటి మనసు ఉండాలంటే, మా ప్రాణం పోయినా పర్లేదు, మా తండ్రి చెప్పిన మాట నేను వింటా, మా పరలోకపు తండ్రి చెప్పిన మాట వింటా. అంతేగాని నా ప్రాణమే పోతుంది నాకెందుకు ఈ బతుకు అని వదిలేసే రకం కాకుండా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఏశావులో ఉన్న ప్రాబ్లం అది. నా ప్రాణమే పోతుంది నాకెందుకు ఇది అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ స్వభావం నుండి పూర్తి మార్పు రావాలి. నా ప్రాణం పోయినా ఆయన ఆజ్ఞను విడిచిపెట్టకూడదు అనే మనస్తత్వం రావాలా.
40 సంవత్సరాలు వారు తిరిగారు కదా. ఆ 40 సంవత్సరాల గురించి దేవుడు తన యాంగిల్లో ఎలా చెప్తున్నారో చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో చూస్తున్నారా అవును, అని ఆయన టెస్ట్ చేస్తున్నారట. టెస్టింగ్ పీరియడ్. నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. స్తోత్రం. నరుని హృదయాలోచనలు ఎప్పుడు కేవలం చెడ్డవి అని తెలుసుకున్న దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చి అది నువ్వు పాటిస్తావో లేదో అని టెస్ట్ చేస్తున్నారు. స్తోత్రం. అర్థమేంటి తెలుసా? ఆ ఆజ్ఞల మీద నీ దృష్టి ఎంత ఉంది అని శోధిస్తున్నారు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట మీద నీకు ఎంత విలువ ఉంది అని ఆయన టెస్ట్ చేస్తున్నారు. మాట యొక్క విలువ ఎంత ఉండాలంటే నీ ప్రాణం కంటే ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. మాట యొక్క విలువ ప్రాణం కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా చూడండి, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికట నిన్ను అణచ్చు నిమిత్తం అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అర్థం, నేను అణిచేది దేనికి? నీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకోవడానికి. హల్లెలూయా. నాకు మాట చెప్తా, ఇది అర్థం చేసుకుందాం. ఏంటంటే, నేను అలసి ఉన్నాను. ఏశావు చెప్పిన మాట గుర్తుందా? 30 వచ్చిన చూడండి, 25-30. నేను అలసి ఉన్నాను, నేను అలసిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. ఆ ఎర్రగా ఉన్నది దాంట్లో కొంచెం నాకు పెట్టు, దయచేసి నాకు పెట్టు అని అడుగుతున్నాడు. ఎందుకు దేవుడు కొన్ని పరిస్థితులు అలిసిపోయేంతగా ఎలా చేస్తారు? నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఆజ్ఞను పాటించడానికి నీ అలుపు నిన్ను గెలుస్తుందా? ఆ లెవెల్ దాటాలని ప్రభు కొన్ని అలౌ చేస్తున్నారు. ఎందుకు ప్రభు నాకు ఇంత శోధన తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుందా? చూడండి, ఒక మనిషి పోరాడుతూ తెల్లారుతుంది నన్ను పోనీ అని చెప్తున్నప్పుడు అసలు ఎంత పోరాటం, రాత్రంతా పోరాడిన అనుభవం ఉంది చూసారా? ఆ హృదయంలో ఉన్నది అలా అలిసిపోతున్న సమయం, అలా కొట్టిన సమయం, ఆ దెబ్బను కూడా చూడకుండా ఇంకా మళ్ళీ గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న ఆ హృదయంలో ఉన్నది బయటకు వచ్చినప్పుడు ఏంటది? నన్ను ఆశీర్వదిస్తా, వదిలేస్తా. నన్ను ఆశీర్వదించిందాక నేను వదలను అంటే హృదయం లోపల ఉన్నది బయటకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క సిచ్యువేషన్ ని ఎందుకు దేవుడు అంత ప్రెషర్ లోకి తీసుకెళ్తాడంటే హృదయంలో ఉన్నది బయటికి రావాలని. ఎంత మేకప్ వేసుకొని, ఎంత నటించినా, ఎంత నేను మారిపోయిన అన్నట్టుగా సూపర్ గా నటించినా, కరెక్ట్ గా విసిగి ఉన్న ఆ టైంలో ఆ బుద్ధి బయటపడుతుంది. మన ఒరిజినాలిటీ అండి అది లోపల హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి దేవుడు అలౌ చేస్తారు చాలా పరిస్థితులు. దానిని బట్టే తరముల వెంబడి వస్తున్న ఆశీర్వాదం ఉంటుంది తెలుసా? హల్లెలూయా. పితరులకి ప్రమాణం చేసిన దేశం ఇవ్వడానికి కూడా 40 సంవత్సరాల ప్రయాణం చేపించి దేవుడు ఏం చూసారట? హృదయమును చూస్తున్నారట. హృదయంలో ఉన్నది ఏంటని చూస్తున్నారట. ఈరోజు ప్రభు మనల్ని ఎలాగా హృదయంలో ఉన్నది తొంగి చూస్తున్నారు తెలుసా? పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు అందరు బానే ఉంటారండి. అలసిన స్థితిలో, ఎక్స్ట్రీమిటీస్ లో దేవుడు పరిశోధిస్తూ ఉంటారు.
ఆయనకి హృదయంలో ఉన్నదేంటో కావాలి. ఆజ్ఞల మీద ఆరాటం హృదయం లోపల ఉండాలి. ఆజ్ఞ పాటించడానికి ఆ లోపల బర్నింగ్ ఎక్కడ ఉండాలండి? హృదయం లోపల ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 3 గంటల ప్రార్థనకి నువ్వు లేవడానికి హృదయం లోపల బర్నింగ్ ఉందా? దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కదా, దాన్ని పాటించడానికి ఆ బర్నింగ్ ఉందా? ఆర్పద్దు, అది ఆరిపోకుండా చూసుకోవాలి, అది ఇంకా ఎక్కువ అవ్వాలి. అలసిపోయిన స్థితిలో చాలా శ్రేష్టమైన వదిలేసుకునే పెద్ద అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఎంత అలసిపోయినా ఆయన్ని మాత్రం వదలకూడదు. అంటే ఫోకస్ ఉండాలి దాని మీద. ఒకటే నేర్చుకుంటున్నాం, ఫోకస్ లేనివాడు వదులుకుంటాడు, ఫోకస్ ఉన్నవాడు దక్కించుకుంటాడు. చెప్పండి అన్నమాట. ఫోకస్ లేనివాడు వదులుకుంటాడు, ఫోకస్ ఉన్నవాడు దక్కించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ఫోకస్ దేని మీద ఉంది? నువ్వు ఎన్ని ఇచ్చిన ఫోకస్ లేకపోవడం వలన ఎన్నిటిని నువ్వు కోల్పోతున్నావు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. 11, 12 చదవండి, బాగుంటది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. స్తోత్రం. ఆలోచించండి ఒకసారి. ఇది పరలోకపు నీతి అండి. మనం ఏం చేస్తాం? లేని వానికి ఇస్తాం. మనం మామూలుగా లోకంలో చూడండి, ఎవరికి ఇస్తాం? లేని వాళ్ళకి. లేని వానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు అలా కాదట. ఉన్న వానికే ఇస్తారు. కలిగిన వానికే ఇవ్వబడును. చెప్పండి. హల్లెలూయా. కలిగిన వానికే ఇవ్వబడును. కలిగిన వానికే ఇవ్వబడును. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కలిగిన వానికే ఇవ్వబడును. నీకు ఫోకస్ దేని మీద ఉందో అది ఇవ్వబడును. ఆమేన్. ఓ గాడ్, స్తోత్రం. నీకు ఫోకస్ లేదా? లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. స్తోత్రం. ఫోకస్ లేదండి ఎదోముకి, ఫోకస్ లేదండి ఏశావుకి. కలిగిన జ్యేష్ఠత్వం కూడా తీసివేయబడింది అక్కడి నుంచి. ఎప్పుడు దాని మీదే ఫోకస్ ఉన్న యాకోబుకి ఇవ్వబడింది. కలిగిన వానికే ఇవ్వబడును. హల్లెలూయా. హృదయంలో ఉన్నది చూస్తున్న దేవుడండి. ఒక మాట చెప్పనా, ఇచ్చిన ప్రస్తుతం ఉన్న ఆజ్ఞలు పాటిస్తున్న వానికి నూతన ఆజ్ఞలు ఇవ్వబడతాయి. ఆమేన్. అసలు ఉన్న ఆజ్ఞలే పాటించని వానికి కొత్తగా ఏమి ఇస్తారండి? ఏమివ్వరు. ఉన్నాయి కూడా తీసేస్తారు. నీ ఇష్టానికి నువ్వు బతుకు అని వదిలేస్తారు. అర్థమవుతుందా? ఇవి యూనివర్సల్ లాస్ అండి. కొన్ని కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడును.
హల్లెలూయా. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన ఇష్ట ప్రకారం నడవమని. ఆయన ఆజ్ఞ మీద ఫోకస్ లేదు. అప్పుడు నీ ఇష్టానికి బతికని వదిలేస్తారు. వింటున్నారా? ఆజ్ఞల మార్గం రమ్యంగా కనపడాలి. హలో, అవ్వమ్మకు జరిగింది ఇదే ప్రాబ్లం అండి. ఆ చెట్టు తినడానికి బాగుందనిపించింది. ఆ చెట్టు చూడడానికి రమ్యంగా అనిపించింది దాని ఫలాలు. దేవుడు వద్దు అన్నది నీకు రమ్యంగా కనపడడానికి వీల్లేదు. దేవుడు చెయ్యు అన్నది నీకు అసహ్యంగా కనపడడానికి వీల్లేదు. అబద్ధం అందంగా, సత్యం చండాలంగా కనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. మన కన్నులు దేన్ని చూసి ఆశపడుతున్నాయి ఒకసారి టెస్ట్ చేసుకుందాం. జాగ్రత్త పడదాం. కన్నులకు ఎర్రగా ఉందబ్బా బాగుందిలే అనుకుని పడ్డావా, అవుట్. చాలా సార్లు మనం ఇలాగనే పడిపోతూ ఉంటాం. ఏదో ఒకటి ఆశ చూపించి పడగొట్టాలని అపవాది ప్రయత్నం ఇప్పటి నుంచి కాదు, ఆది నుంచి ఉంది. ఆలోచన చేసుకుందాం. ఏ కొండ మీద ఎదుగుతున్నాం, ఏ కొండ ఎక్కుతున్నాం అంటే ఇదిగో ఆజ్ఞల మార్గంతో ఉన్న కొండ ఎక్కాలి. పితరులకు ప్రమాణం చేసిన దేశం పొందుకోవాలి అంటే, పితరులకు ప్రమాణం చేసిన ప్రతి ప్రమాణం పొందుకోవాలి అంటే ఫోకస్ కావాలి. దేని మీద? ఆయన ఆజ్ఞల మీద ఫోకస్ కావాలి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు నేర్చుకుంటావో, ఎప్పుడు ఫోకస్ చేస్తావమ్మా? ఇదే మన ముందున్న ప్రశ్న. సమాధానంగా మన జీవితం ఉండని ప్రార్థన చేసుకుందాం.